నేను ఒక మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్లో ఆయన ఒక చమత్కారమైన మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఏది చేస్తున్నావో అదే చేసావనుకో, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఏంటి? నువ్వు ఏది చేస్తుంది అదే కంటిన్యూ చేస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నాడో అక్కడే ఉంటావు. నీలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. నీలో మార్పు వచ్చినప్పుడు నువ్వు మార్పు కలిగిన జీవితాన్ని చూడగలుగుతావు. రోజు చేసేటట్టుకుంటే రోజులాగే బ్రతికిపోద్ది, దినాలు గడిచిపోతుంది, వయసు అయిపోతుంది, కానీ నువ్వు ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు మార్పుని మార్చుకున్నప్పుడు, నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు, నీ పరిస్థితిని మార్చుకున్నప్పుడు నువ్వు మార్పు అయినదే చూస్తావు. దేవుడు కూడా ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, ఏది విత్తుతామో అదే కోస్తాం. ఈరోజు బతకాలు విత్తుతున్నామా, అదే ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నమ్మకంగా మొరపెడుతున్నావా, నువ్వు ఆనందకరమైన సంతోషకరమైన పంటను కోస్తావు. హల్లెలూయా. మనుషులు విడిచిపెడతారు కానీ విడిచిపెట్టేవాడు కాదు. కనుక మనలోని మార్పు రావాలి. మనం ఎక్కాలయ్యా కాదు, ఆయన ఎక్కించేటప్పుడు ఆయన మాటకు లోబడి ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కనుక మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన వినే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు, నీకు సమస్తం సమకూర్చి జరిగించేవాడు. అట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కనుక మన శ్రమలో, మన పరిస్థితుల్లో ఆయన వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు సంఘంలో బిడ్డకు దయచేయను గాక.